ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం స్ట్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనోలో ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 30 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 35 వర్స్ 7. అద్భుతమైన మాట ఈ దినము దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎండమావులు మడుగులగును, దేవునికి మహిమ, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. కేవలం ఇది నీ కొరకే పరలోకము నుండి దేవుడు పంపిస్తున్న గొప్ప మాట. ఎండమావులు నీటి మడుగులగును. ఇంతవరకు ఎండమావులు నీటి మడుగులుగా కనపడుతున్నాయి, కానీ మనకు చూడండి దూర ప్రాంతంలో బాగా, అంటే వేసవికాలంలో సూర్యుడు బాగా పడుతూ ఉన్నప్పుడు మనం ఒక ఎడారిలో నడుస్తుంటే ఎదర రోడ్డు మీద కూడా, హైవేలో కూడా ఎదర నీళ్ళు ఉన్నట్టు కనబడుతుంటాయి, అంటే నీటి మడుగులు ఉన్నట్టు కనబడుతుంటాయి. ఎండమావులు, అయ్యో నీళ్ళు ఉన్నాయా అంటే మనం అక్కడికి వెళ్ళిన దాకుండా అక్కడ నీరు ఉండదు. అక్కడ ఏంటి అదే, ఎంత కష్టపడి నీరుందని వచ్చా, నీరు లేదు, ఎండమావుల్లాగా అయిపోయింది. అంటే ఇంతవరకు నీకు నీరు కనపడలేదు కదా. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏది ఆశిస్తున్నావో, ఏది కావాలని దేవుని దగ్గర పోరాడుతున్నావో, వేడుకుంటున్నావో, అది నీకు దూరమైందని అనుకుంటున్నావు కదా. దేవుడు దానిని నీటి మడుగుగా చేస్తున్నాడు. అక్కడ నీరుంది, ఆ ఎండమామ దగ్గర నీరు దొరుకుతుంది. నా దేవుడు కంటికి నాకు ఏది చూపించాడో దానిని నా చేతికి అప్పగిస్తాడు అనే విశ్వాసం నీకుంది, అది సఫలమవుతుంది అనమాట. ఎంత గొప్ప మాట అంటే, ఎండమావులు నీటి మడుగులగును. మడుగు, నీ కొరకు దేవుడు నీటి మడుగులు అంటే అప్పులు, బాధలు, కష్టాలు, రోగాలు, వేదన, ఎటు చూసినా అందరూ డబ్బులు అప్పు ఇచ్చిన వారు మళ్ళీ ఇమ్మని అడగటం ఒక పక్క రోగము, వైద్యులు ఈ హాస్పిటల్ కానీ ఆ హాస్పిటల్కి మార్చటం, అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి, ఎన్ని హాస్పిటల్స్ తిరగాలి, నా జీవితంలో ఎన్ని మందులు మింగాలి, నా బ్రతుకంతా మందులు మింగటమేనా, నాకు మంచి రోజులు ఎప్పుడున్నాయి దేవా, నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు బాబు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన ఆలకించాడు. ఎన్నాళ్ళు ఈ అప్పులు బతుకు, ఎంతకాలం ఈ కొరత, లేమి, దరిద్రం, అన్యాయము, ఈ బంధకాలు ఎంతకాలము, ఏం పాపం చేసాం మేము అని ప్రార్థిస్తున్నావు కదా. నీ ప్రార్థనకి జవాబు పరలోకమందున్న తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీకోసమే ఎండ మావులు నీటి మడుగులగును అన్నాడు. అయిపోతాయి. ఏది హోప్ పెట్టుకున్నావో, ఏ బిజినెస్ మీద హోప్ పెట్టుకున్నావో, నిరీక్షిస్తున్నావో, ఏది జరుగుతుందని నిరీక్షిస్తున్నావో అది జరిగిస్తాడు. ఆయన జరిగించేవాడు.
ఆయన నిన్ను అనాథగా విడువాడు. ఆశ పెట్టి నిన్ను అలాగా ఆశ చూపించి వదిలేసేవాడు కాదు. మన దేవుడు నిజమైన దేవుడు, భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు. నీవు నీ బిడ్డకి ఏ ఉద్యోగం వస్తుందో, ఉద్యోగం వస్తే బాగుంటుందని అనుకుంటున్నావో, ఆ ఆశనే మడుగుగా మారుస్తాడు, అంటే నిధిగా మారుస్తాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగుగాక. నా బిడ్డ ఇది చదివితే బాగుండు, అది చదువుతుందా, చదివితే మంచి ఉద్యోగం వస్తుందంటే కంపల్సరిగా అక్కడికి వెళ్ళాడుగా ఆ విజయం దేవుడు ఇస్తాడు. దానిని నీటి మడుగుగా ఇస్తాడు. నా భర్తకి ఇంకా జీతం పెరిగితే బాగుండు, ప్రమోషన్ వస్తే బాగుండు, ఇది జరిగితే బాగుండు, అది జరిగితే బాగుండు అనుకుంటే దానిని దేవుడు నీటి మడుగుగా చేస్తాడు. నీవే అనేక మందికి నీరిస్తావు, అంటే సర్వ సమృద్ధి నువ్వు చూస్తావు, అనేక మందికి ధర్మం చేస్తావు, సహాయం చేసే కుటుంబముగా ఉంటావు. ఈ రోజున్న కష్టము ఇక నీ జీవితంలో చూడవు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, అంత గొప్ప దీవెన నీకు రాబోతూ ఉంది. అందుకని నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఫీజు కట్టలేకపోయాను, ఈరోజు అద్దె కట్టలేకపోయాం, ఈరోజు ఈఎంఐ కట్టలేకపోయాం. ఏంటి పరిస్థితి దేవా? ఎలాగా? ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఏది ఇంకా నెరవేరలేదు బాబు అనుకుంటున్నావేమో. ఎండమావులను నీటి మడుగు చేస్తున్నాడు. దూరం నుండి చూస్తున్నావు, అక్కడ నీరుంది అని అనుకుంటావు, అడిగలేటప్పటికి ఏమి ఉండట్లేదు కదా. ఇప్పుడు ఎక్కడ ఏది ఉందని చూస్తావో దానిని తోడుకుని వస్తావు. ఆ దీవెన దేవుడి రోజు ఇస్తున్నాడు. ఎండమావులు నీ కొరకే నీటి మడుగులు అవుతున్నాయి. ఆత్మదేవుడు సమృద్ధి దీవెన నీకు దయచేయునుగాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. జీవం గల దేవుని సన్నిధానంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి మాటను మీ ముందు తెలియపరచడానికి సిద్ధముగా ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38, 39, 40 వచనాలు చదవండి. రాజుల 2వ గ్రంథం 2 Kings chapter 4 verse 38, 39, 40 చూద్దాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు బాగా అండర్లైన్ చేసుకుని, ఆ దేశమందు క్షామం అంటే కరువు, క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చారు. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు, అందరూ బాగా గమనించుకోండి, అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి 41వ వచనంలో అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసెను. జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయేను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు బలమైన వర్తమానము దేవుడు మీకు నాకు బయలుపరుస్తూ ఉన్నారు. యేసు నామము ఈ లోకములో ఇంత గొప్పగా ప్రబలమైపోవడానికి కారణం ఏంటంటే ఈయన దగ్గర జీవం ఉన్నది. అందుకనే ఈ జీవము కలిగిన నామము ఎక్కడ స్మరించినా అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. క్రైస్తవయము, క్రీస్తు నామము ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే యేసు అద్భుతాలు చేస్తాడు తన బిడ్డల పట్ల. అద్భుతాలు ఎక్కడ జరిగితే అక్కడ జన ప్రవాహం వచ్చేస్తారు. మరి దైవజనుడు ఎలీషా అక్కడ బైబిల్ క్లాసెస్ పెట్టారు. బైబిల్ ట్రైనింగ్ పొందుకునేవారు, అంటే శిష్యులు అనమాట. వారందరూ కూడా ఎలీషా దగ్గర వాక్యం నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ భోజనం సమయం అయింది. భోజనం సమయం అయితే ఎలీషా దైవజనుడి దగ్గర పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు అన్నాడు, రే అలాగా పొలంలోకి వెళ్ళి కొన్ని కూర ఆకులు కోసుకుని వచ్చి ఒక కూర తయారు చేయి, కుండలో పెట్టి ఒక భోజనంలోనికి కూర తయారు చేయరంటే ఆ పనివాడు ఏం చేశాడంటే వెళ్ళి
వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. ఏ ఆకులు కోసాడు? మనకి కూరాకులు అంటే ఏ ఆకులు ఉన్నాయి మనకి? అందరూ మొదట మొదలెడతారు తోటకూరని. తోటకూర, గోంగూర, ఆకుకూర, బచ్చల కూర, అన్ని రకరకాలుగా ఏదో కూర, గడ్డి. ఇప్పుడు గడ్డి తినాలి, రోగాలు అటువంటి. హల్లెలూయా. కూరాకుల గురించి మనకు తెలుసు కదా. వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఎలీషా దైవజనుడు పనివాడు అన్నాడు, కొన్ని కూరాకులు కోసుకొచ్చి కుండలో పెట్టి వండి భోజనం పెట్టి అన్నాడు. ఈ పనివాడు చాలా గొప్పవాడు. ఈ మనుషుడు వెళ్ళి వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. వెర్రి ద్రాక్ష ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి, దాని గుణము తెలియలేదు. ఆకుకూరలు పట్టురాలంటే దైవజనుడు చెప్పినప్పుడు ఆడు తోటకూర గోంగూర కొయ్యాలి. ఆడు అయోమయంలాగా ఉన్నాడు. దాని గుణం ఎరగని కూరాకులు పట్టుకొచ్చాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దాని గుణం ఎరగాలంటే వీడి గుణం మారాలి. ఆమెన్. అర్థమైందా? ఎవడి గుణం మారాలి? అప్పుడు ఏది శ్రేష్టమైనదో మనకు జ్ఞానోదయం వస్తుంది. ఏదో ఒకటి. ఎర్రి ద్రాక్ష ఆకులు పట్టుకొచ్చి కూర వండాడు మహానుభావుడు, సాంబార్ ఎట్టినట్టున్నాడు. అది అందరూ కూర్చున్నారు. తినుటకు కుండలో ఉన్నది అందరు కూర్చున్నారు. భోజనం పెట్టాడు, రొట్టెలు పెట్టి తినుటకు వడ్డింపగా అందరికి వడ్డిస్తున్నాడు. వడ్డింపు పనివాడు వడ్డిస్తుంటే ఆ పనివాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు. అందులోకి కరువు కాలం కదా. రుచి తిన్నామని నోట్లో పెట్టుకునేప్పటికి భయంకరమైన చేదు వాసన, ఇంకోటి ఏంటంటే దుర్వాసన, విషం ఉన్నదని. వెంటనే ఆ శిష్యులు అందరూ కూడా ఆ భోజనం కానించి లేచిపోయి, దైవజనుడా ఏమైంది? ఇదిగో కుండలో విషం ఉన్నది, మేము తినలేము. కుండలో విషం ఉంది, జబ్బుదలాగా మారిపోయింది. తినక మానేసి, అయ్యా దైవజనుడు కుండలో విషం ఉంది, మేము తినం బాబు అంటే దైవజనుడు అన్నాడు, అవునా ఓకే, ఈ ఎర్రి ద్రాక్ష ఆకులు తెచ్చాడని అనుకుని, రే కొంత పిండిలో పట్టారంటే గోధుమ పిండి లాంటిది పిండి ఒకటి పట్టుకొచ్చారు. ఒక రకమైన పిండి అనమాట. ఆ పిండిని తీసి దైవజనుడు యెహోవా నామములో ఆ కుండలో అది పోసినప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి ఆకుకూరల సాంబార్ అంతా కూడా మధురముగా మారిపోయింది. హల్లెలూయా. అంతా మధురంగా మారిపోయాక దైవజనుడు అన్నాడు, బాబు అందరు కూర్చోండి, ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూడండి ఇప్పుడు అన్నాడు. అందరూ కూర్చున్నారు, మంచి ఆకలి మీద ఉన్నారు. ఈ కుండలో ఉన్నటువంటి కూరాకు తీసి పోస్తూ ఉంటే, ఆ రొట్టెతో కలిపి తింటూ ఉంటే అది ఏ జబ్బు లేకుండా మంచి ఆహారముగా మారిపోయింది. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీ కుండలో ఉన్న జబ్బు పోతుంది, మీ కూరలో ఉన్న విషము పోతుంది. మీరు అనుకోవచ్చు, మా కూరలో విషం ఉందా పాస్టర్ గారు, కుండలో జబ్బు ఉందా? దీని అర్థం ఏంటని అనుకోవచ్చు. కుండ, కూర, ఆకు నీ జీవనోపాధికి సూచన. హల్లెలూయా. అందరం ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? మనం అందరం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా కుండలో పాలు పొంగిస్తాం. ఎవరికైనా సరే పెళ్ళంతా అయిపోయాక 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా కానీ ఆ పిల్లని వేరే కుటుంబానికి ఇచ్చినప్పుడు, సంసారం వేరే కుటుంబం పెట్టుకున్నప్పుడు తల్లిగా నువ్వేమిస్తావు? ఏమిస్తారు? కుండ, బియ్యం, చెప్పరే మీరు అందరూ, చింతపండు, మిరపకాయలు. ముందు వేరే కాపురం అనేటప్పటికి గుండుకిస్తావు, బిందిస్తావు, నీళ్ళకి, అన్ని రకాలుగా. ఇదంతా కూడా మన జీవనోపాధి. ఆమెన్. పెద్దలు ఏమంటారంటే కోటి విద్యలు కూటు కొరకే. విమానం నడిపేవాడు అటు జీతము భోజనం కొరకే. వాడ నడిపినా, వాడను కడిగేవాడు, గేదెలను మేపేవాడు, పందులను మేపేవాడు, ఎవరైనా ఏ విద్య అయినా సరే కూటు కొరకే. ఈరోజు నా ఇంటిలో ఆదాయం సరిలేదు, నా వ్యాపారం సరిలేదు, మాకు ఇలాగైపోయింది అలాగైపోయింది అంటున్నావు కదా. నీ ఇంటిలో నీ ఆదాయముల విషయం ఉన్నదని ఏడుస్తున్నావు. అది ఎవరికి తినటానికి ఉపయోగంగా లేదు, ఎవరికి సరిపడట్లేదు. నీ యొక్క వ్యాపారంలో, నీ వ్యవస్థలో, నీ సంస్థలో జబ్బు, చేదు అనుభవాలు ఉన్నాయి కదా. ఈరోజు యేసు నామములో ఈ తైలాభిషేకం ద్వారా అదంతా కూడా
జబ్బు లేకుండా పోయి అది మధురముగా మారిపోతుంది. అంటే ఇంకా అర్థం ఏంటంటే, మీ పిల్లలు కుండ విషం ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకకపోవటం, నీ కుండలో విషం. అబ్బా నా బిడ్డకు ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, నా కొడుకు ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, మా అల్లుడికి ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు. కుండలో విషం అన్నదే. అయితే పిండి పోసినప్పుడు, పిండి అంటే జీవపు రొట్టె, దేవుని వాక్యము నీ మీద ఆశీర్వాదంగా పడతా ఉన్నది. ఏంటంటే అది జబ్బు కలిగిన అదంతా పోయి జీవముగా మారుతుంది. మీ అల్లుళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మీ కుమారులకు ఉద్యోగాలు వస్తాయి, చదువు రాణిస్తారు, వ్యాపారాలు దీవెనగా మారుతాయి. మీకు ఒక ప్రవక్త ఇక్కడ ఒకడున్నాడు, దేవుడు ఒకడున్నాడు. నీవు వాగ్దానం ఉన్న మనిషివి, నీవు చెదిరిపోవు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందు ఆ శిష్యులు అంటారు, విషమున్నది దైవజనుడా. అయ్యో విషం ఉందా అనలేదు దైవజనుడా. ఓకే విషం ఉందా, కూర్చోండి, పిండి తెండి అన్నాడు. పిండి తెచ్చి ఒక సూచక క్రియ జరిగించాడు. అలాగనే వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా మీ ఇంటిలో ఒక సూచక క్రియ దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మీ కుండలో ఉన్న విషము, మీ జీవనాధారము, జబ్బుగా ఉన్నటువంటి జీవనాధారము, ఎటెళ్ళినా ముళ్ళ పరుగుగానే ఉంది నా బ్రతుకని కొట్టుమిట్టులు ఆడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నిజముగా నమ్మగలిగితే నీ ప్రయత్నములో ఉన్న చేదు అనుభవము మధురముగా మారిపోతుంది. నీ పిల్లలు నీవు పేపర్లో ఉద్యోగాలు రాసేడా, ఉద్యోగ అవకాశాలను ఎక్కడైనా ఉన్నాయని వెతుకుతున్నావేమో, ఎక్కడికి వెళ్ళినా చేదు అనుభవం ఏమో, ఏ ఉద్యోగంలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అనుకున్నావేమో, ఏ వ్యాపారం చేసినా అంత అలాగైపోయింది. ప్రియులరా, చేదు అనుభవాలు, పాడైన వ్యాపారం, మిగులు లేదు, అంతా తరిగిపోతుంది, కష్టమే మిగులుతుంది, ఏమీ సంపాదించుకోలేదు అని ఏడుస్తున్న నీ కుండ జీవితాన్ని దేవుడు మధురమైన కుండగా మారుస్తూ ఉన్నాడు. కుండలో ఉన్న కూర అది మధురముగా మారుతుంది. మా ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన మా చిన్నప్పుడు పాట పాడేవాడు, తొందరెందుకు తోలికుండా నీకు తొందరెందుకే ఓటికుండా, తాను మని తొందరెందుకని. ఏంటి ఇది ఏ కుండది? హలో కుండలారా, తోలుకున్నట్టుది. ఆమెన్. తొందరెందుకు తోలికుండా నీకు తొందరెందుకే ఓటికుండా, కింద పడితే పగిలిపోతావని అనమాట. మనం కుండల్లాంటి వాళ్ళమే. మన లోపడున్న చేదు క్రీస్తు వాక్యమనే జీవపు రొట్టె ద్వారా మధురముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీ కుండలో విషం ఉన్నదని అనుకోకండి. మీ శరీరం లోపడున్న విషము, రోగము, జబ్బు అంత జీవపు వాక్యము ద్వారా స్వస్థత కలుగుతుంది. ఈ వాక్యము నాకే దేవుడు నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నానంటే ఎలుగెత్తి చేతుల పైకెత్తి కేకలు వేస్తూ గట్టిగా చప్పడు కొట్టి మీ లోపడున్న చేదురి జబ్బుని మధురముగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం బాగా తీసుకుంటే, జీవనోపాధి, నీ బ్రతుకులో కూడా చేదు అనుభవాలు నీకెందుకు వచ్చినాయంటే, నీకు దాని గుణమెరుగక దాని కూర ఆకులు నువ్వు తిన్నావు. అంటే చెడు స్నేహం, మనుషులు ఎవరో ఏంటో సరిగ్గా తెలియక వారితో ఉండటం ద్వారా వారి దోషం నీలోకి వచ్చేసింది. ఈ దోషం ఎలా పోతుందంటే, క్రీస్తు వాక్యము ద్వారా నీ కుండలో జబ్బు పోతుంది. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీ కుండలో ఉన్న విషము, జబ్బు మధురముగా దేవుడు మార్చుచున్నాడు. అప్పుడు వారందరూ కూడా కూర్చున్నారు లైన్గా కూర్చున్నప్పుడు పిండి వేసిన తర్వాత వారందరికీ వడ్డిస్తుంటే మా మంతిని శరత్. తర్వాత రెండవ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాం. ఈరోజు మీకు రెండు ఆశీర్వాదాలు, మీరు మీ జీవితంలో మర్చిపోలేని ఆశీర్వాదం ఏంటంటే, మీ కుండలో విషము పోతుంది. మనది ఏ కుండది చెప్పరే మీరు అందరండి? మనం తయారు చేసేది మట్టి కుండ, ఇది దేవుని చేతిలో తయారైన
తోలుకుండ. ఈ తోలుకుండకి తొందర ఎక్కువ. త్వరగా ఇల్లు కట్టేసుకోవాలి, త్వరగా పైన వేసేసుకోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, తొందరపడుతుంది. కానీ తోలుకుండలో విషయం ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. తోలుకుండలో ఏముంది? నీ విషయం పోవాలంటే క్రీస్తు వాక్యము నీలోకి రావాలి. మీరు బ్రతుకు తెరువు మారుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం మారుతుంది. అంతకంటే గొప్పది తోలుకుండ లోపడున్న కిడ్నీ బాగుపడుతుంది, లివర్ బాగుపడుతుంది, లంగ్స్ బాగుపడతాయి, అన్ని ఎముకలు అన్నిటికి కొత్త జీవము కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. క్రీస్తు సాక్షిగా ఉంటాం. సెకండ్ సెక్షన్ చెప్తున్నాను, త్వరగా ముగిస్తాను. ఆత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట. 42వ వచనం. మరి ఒకడు బయర్షెబా నుండి మొదటి పంట బాపతు ఓకే యవల పిండితో చేయబడిన మొదటి పంట బాపతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడు అతనికి కానుకగా ఇయ్యగా. పాస్టర్ గారికి పట్టుకొస్తారు కదా. ఈ పాస్టర్ గారికి వారు పండిన పంటలో కొంత పట్టుకుని వచ్చి 20 రొట్టెలు, ఏంటది 20 రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులు, చూడండి వెన్నెలు పట్టుకుని వచ్చి, దైవజనుడా ఇది మీరు ఉంచుకోండి, మీరు తినండి అని పెట్టాడు. జనులు అక్కడ ప్రజలు ఉన్నారు, భోజనం టైం అయింది. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే ఆ పనివాడిని పిలిచాడు. రే పనివాడు వెళ్ళరా అంటే, ఏంటి సంగతి, ఎంతమంది ఉన్నారు భోజనానికి? పాస్టర్ గారు 100 మంది ఉన్నారండి అన్నాడు. ఎంతమంది? హలో, 100 మంది ఉన్నారండి. మరి ఏమున్నాయి లోపల? ఏమీ లేవు, అన్నీ ఖాళీ. కారం లేదు, నూనె లేదు, ఇవి లేవు. మరి ఎలాగా? దైవజనుడు అన్నాడు, రే వాళ్ళు నాకు కానుకగా తెచ్చారు 20 రొట్టెలు, ఆ వెన్నెలై పట్టుకొచ్చారు, ఆ 100 మందికి పెట్టంటే ఆ పనివాడు పెద్ద బిల్డప్ ఇచ్చాడు. 100 మందికి వడ్డించి. ఆ దైవజనుడు నాకు చూసి చెప్తున్నాడు, ఏమంటున్నాడు? 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతని. ఏమండి పాస్టర్ గారు, 100 మందికి భోజనం పెట్టడానికి 20 రొట్టెలు ఏ పక్కకు వస్తాయి? దైవజనుడు అన్నాడు, రే నేను చెప్పట్లేదురా నీకు. ఏమన్నాడు? నేను చెప్పట్లేదు, యెహోవా సెలవిచ్చాడు, నేను చెప్తున్నాను నీకు. ఇప్పుడు వారు తినగా మిగులునని. చూడు, 20 రొట్టెలు 100 మందికి ఏం సరిపోతాయి అంటున్నావు కదా. 20 రొట్టెలు వారు తినగా ఇంకా మిగులును. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. తినగా మిగులుతుంది. ఆమేన్. లేదు లేదు అని ఏడుస్తున్నావు కదా, సమృద్ధి కలుగుతుంది అంతే. మీరందరి ఇళ్ళల్లో మిగులు చూస్తారు. ఇంతవరకు తరిగిపోయింది కదా, ఏం చూస్తారు ఇప్పుడు? అందరు చెప్పరే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏడవకండి, పారిపోకండి, వెళ్ళిపోవాలని అనుకోకండి, చనిపోవాలనుకోకండి. మీకున్న దానినే దేవుడు సమృద్ధిగా చేయబోతున్నాడు. మీ చేతి పనిని సమృద్ధి చేయబోతున్నాడు. మీకున్న పాడిని, పంటని, ఉద్యోగాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని సమృద్ధిగా చేయబోతున్నాడు. నీ బిడ్డలకు ఇవ్వగా మిగులుతుంది, నీ కుటుంబం పోషించబడిగా మిగులుతుంది. అయ్యో మా జీతం సరిపడట్లేదు, ఇంకెంతకాలం అద్దె కట్టగా ఇంకేమి సరిపడట్లేదు, పిల్లలు తినగా ఇంకేమి ఉండట్లేదు, రేపు ఎలాగుంటుందో ఏది లేదు, మా జీవితం ఏడుస్తున్నావు కదా. రెండవ ఆశీర్వాదం ఈరోజు తైలాభిషేకం నుండి నీ ఇంటిలో మిగులు ఉంటుంది. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకురండి. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడాడు, ఈరోజు నాతో మాట్లాడాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదము, తృప్తి తీరగా ఆశీర్వాదం ఇచ్చాడు ఈ నెల మరిచిపోలేని నెల నీకు ఈరోజు. మరువని దినం ఇది. ఈ దినము సంతోషించు. నీ కుండలో విషము పోయింది, నీ శరీరములో జబ్బు పోయింది,
నీ వ్యాపారంలో దరిద్రం పోయింది. నీ యొక్క ఉద్యోగములో ఆ కొరత పోయింది. ప్రమోషన్ వస్తుంది. నీ గర్భము దీవెనగా మారుతుంది. నీ చేతి పనులు ఆస్వాదించబడతాయి. నిశ్చయమో నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు ఆయన. 2 చేతులు పైకెత్తి, సమృద్ధినిచ్చే దేవా, మిగులుగా ఆశీర్వదించు దేవా, నీ ఎదుట నేను సాగిలపడుతున్నాను. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నీ దైవ సన్నిధి నాకు దయచేయి, నీ ఆత్మాభిషేకము నాకు దయచేయి. నీవు నాకు దేవుడిగా ఉండాలి. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు. నా బ్రతుకు మారా కింద అయిపోయింది. మారా అంటే చేదుగానే అయిపోయాను. నా పాపము క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా ఇంటికి నువ్వు దేవుడిగా ఉండాలి, నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నీవు నా కాపరిగా ఉండాలి. నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. కుండలో విషం ఉన్నది. దైవజనుడు ఆ పిండిని వేసినప్పుడు ఆ విషము జబ్బు పోయి దైవిక ఆరోగ్యముగా మధురముగా మారిపోయింది. నీ జీవితంలో జబ్బు పోయింది, నీ జీవితంలో చేదు అనుభవాలు పోయి. ప్రార్థన చేయి, అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలని వచ్చారు అడగండి. బలమైన ఆశీర్వాదం నోరు తెరిచి అడుగు. హృదయం మార్చుకునే నా బుద్ధి, నా స్థితి నేను మార్చుకుంటాను. ప్రార్థన చేయండి, రియలైజ్ అవుతూ ప్రార్థన చేయండి.